ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిల్లల్ని కనండి, రాష్ట్రం లేకపోతే చాలా నష్టపోద్ది, నేను మీకోసం ప్రోత్సాహం ఇస్తాను, 25,000 ఇస్తాను, ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాను, పిల్లల్ని కనండి అని పిలుపునిస్తా ఉన్నారు కదా, దాని గురించి మీరే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఆయనకు అర్థం కావట్లేదు. పిల్లల్ని కనాలా వద్దా ఏందనేది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం అది. ముందు అసలు ఆయన వాళ్ళ కొడుకు చేత స్టార్ట్ చేపించండి. ఆయనకు ఒక కొడుకు, మళ్ళీ వాళ్ళ కొడుకు ఒక కొడుకు. ముందు మీరు కుటుంబ నియంత్రణ ఎత్తేసేసి మీరు ఆదర్శంగా ఇంకొక పిల్లలకి ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకొక పిల్లలకి కానీ మీరు ఆదర్శంగా వస్తే మిగిలిన వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సంబంధించినటువంటి ఆ పిల్లలు రావాలా వద్దనేది అది దైవశత్వం. అందువల్ల ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సింది నువ్వే ఒకప్పుడే చేసావు, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే మాత్రం స్థానిక సంస్థలు పోటీ చేయడానికి అర్హత కాదు అని చెప్పేసి జీవో తెచ్చావు. మళ్ళీ ఈరోజు ఏంటంటే మళ్ళీ ముగ్గురు కంటే అంతమంది కంటే అంత నేను ప్రోత్సహిస్తా అంటావు. సామెతగా నాడా దొరికిందని గుర్రం కొంటే రేపు కొన్నా కూడా ఇబ్బంది పడతాడు. అదేవిధంగా పిల్లలను కనాలా వద్దా ఏంటనేది అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం. అది భార్యాభర్తలకు సంబంధించిన అంశం. అది నువ్వెవరు అంటే ఈరోజు ఏదో పారిశ్రామికవేత్తలకి ఈ వ్యాపారస్తులు వ్యాపార సామర్థ్యం పెట్టక మనుషులు ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళ తరపున ప్రతిదా మాట్లాడు తప్ప ముందు అసలు నువ్వు చెప్పినవి అయితే ఉండయో సూపర్ సిక్స్ అయితే ఉండయో అవి అమలు చేయి. ఒక మంచి విద్య ఇవ్వు, మంచి వైద్యాన్ని ఇవ్వు, మంచి మంచినీళ్ళు ఇవ్వు. మంచినీళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి మంచినీళ్ళు పాలు దొరక్క డయారియా కేసులు వచ్చి మొన్న దాదాపు ఒక రాజమండ్రిలో 10 మంది చనిపోయారు. వైద్యం లేదు, మంచినీళ్ళు లేవు, మంచి పౌష్టికాహారం లేదు, అదేవిధంగా చదువు లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. పూర్తిగా మొత్తం వదిలేసి ఈరోజు పిల్లల గంటకనంటే రేపు సామెతగా పిల్లలకు అంటానంటే అది ఎవరిది అంటారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు తెలుసుకుని నువ్వు దానికి ఎందుకు ప్రచారకర్తలాగా చేసి నువ్వు ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వం నీకు ప్రజలు మొత్తం అధికారుని చేతిలో పెట్టినప్పుడు నువ్వు చేయాల్సిన పనులు చేయి. నువ్వేదో ఒక ఈవెంట్ మేనేజర్ లాగా ఇలాంటి ఇది ఏంటంటే ఏదో చేయాలి కాబట్టి తప్ప దానివల్ల ఏమి ఉపయోగం లేదు. విజనరీ చంద్రబాబు గారు కదా, ఏదన్నా ముందు చూపుతో ఈ మాట అంటున్నారేమో. విజనరీ పాడ ఏమీ లేదండి, అంత సొల్లు తప్ప ఏమీ లేదు. ఒక్కడుగు చెప్పు 40 సంవత్సరాల అనుభవం అన్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అన్నాడు. ఎస్, ఒక ల్యాండ్ మార్క్ పాలిటిక్స్గా ల్యాండ్ మార్కు ఇదిగో ఇది చేసి ఊరికి చెప్పమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కరోనా అయినప్పుడు ఈరోజు ఒక గ్రామం వెళ్తే ఆ గ్రామంలో నాడు నేడు దగ్గర స్కూల్ అభివృద్ధి కనపడుతుంది. అదేవిధంగా గ్రామంలో సచివాలయ వ్యవస్థ కనపడింది ప్రజల దగ్గర కావడం కోసం. అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కనపడింది, రైతు భరోసా కేంద్రం కనపడతా ఉంది. అదేవిధంగా ఈరోజు దాదాపు ఉద్దానం లాంటి ప్రాంతంలో కిడ్నీలు పాడైపోయి 100 మంది చనిపోయిన నేపథ్యంలో వాళ్ళకి ఉద్దానం లాంటి చోట కిడ్నీ సెంటర్ పెట్టి సూపర్ స్పెషాలిటీ పెట్టి ఆ విధంగా చేశాడు. 17 మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, 4 పోర్టులు కట్టాడు, ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతా ఉంటే. నేను చెప్పి ఏమైనా ఈరోజు ఎంత విజనరీ లేదు, వంకాయ లేదు. వాళ్ళు ఎంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాటు నడుస్తారు. విజనరీ ఉంటే ఏం ఎస్సీలకి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి ఇచ్చాడు, నువ్వు అది ఫాలో అవుతున్నావు కదా, నువ్వు చేసింది ఏంది? ఈరోజు వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తున్నారు తప్ప వాళ్ళు కొత్త చేసింది లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే కృష్ణానదికి రిటైనింగ్ వాల్ లేక మునిగిపోతూ ఉంటే, ముంపు వచ్చినప్పుడు మునిగిపోయి వేల కుటుంబాలు మొత్తం రోడ్డున పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి పాలలో రిటైనింగ్ వాల్ కడితే మొన్న కృష్ణలంక మొత్తం మునిగిపోకుండా దాదాపు 15 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా కూడా మునిగిపోకుండా ఉంటే అది జగన్మోహన్ గారు ముందు సోపు. నువ్వు 2014-19 నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఇడిపోయినా కూడా అంతమంది నువ్వు ముఖ్యమంత్రి అన్నావు కదా, నీకు అది గుర్తురాలేదా? కృష్ణలంక మునిగిపోతున్న విషయం గుర్తురాలేదా? మెడికల్ కాలేజ్ అడుగుతా ఉన్నా, 40 సంవత్సరాల అనుభవంలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టి చెప్పండి. విజనరీ లేదు, వంకాయ లేదు, ఆ పేరుతో దోపిడీ చేసుకోవడం తప్ప ఏం లేదు. తను